హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వావ్స్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సోరకాయతోటి గారెలు ఎలా చేసుకోవాలో ఏంటి అనేది చూపిస్తాను, చూసేసేయండి. ఇంతవరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సోరకాయ గారెలు చేసుకోవడానికి ఏమేమి కావాలనేది చూపిస్తాను. మన పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ ఐటమ్ లాగా కానీ ప్రతిరోజు స్నాక్స్ ఐటమ్ అయితే ఏం చేస్తాం చెప్పండి, చేయలేం కదా. మా పిల్లలు అయితే ఒక్కరోజు వచ్చి ఈవినింగ్ టైం అన్నము కర్రీ ఉంటే తినేస్తారు. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి స్పెషల్గా ఉంటుంది కదా, మిర్చీలు కానీ అవి కూడా ఎక్కువ తినొద్దు కదా, డీప్ ఫ్రై చేసినాయి అన్నట్టు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. ఈరోజు వచ్చేసి అయితే సోరకాయ గారెలు అయితే చేద్దామని అనుకుంటున్నా. ఇంకా వారం రోజుల నుంచి వీడియోలు పెడదాం అనుకుంటూనే హెల్త్ అయితే అసలు బాగాలేదు, బాగా ఫుల్ కోల్డ్ అయిందన్నమాట. ఇప్పుడు ఏంటి సీజన్ తేడా వల్లనో ఏమో కానీ 1 వీక్ అయితే ఫుల్ నీరసం అవుతుంది, ఇప్పటికీ గొంతు సెట్ అవ్వని లేదన్నమాట. ఓకేనా, మరి మన సోరకాయ గారెలకి ఏమేమి కావాలనేది ప్రాసెస్ అనేది ఏమేమి కావాలి ముందు అనేది చూపిస్తాను. ఓకేనా, మరి చూసేసి. నాకు ఈ సోరకాయని ఇంత ఫ్రెష్ ఉండడం చూసే నాకు సోరకాయ గారెలు చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో మీ దగ్గర షేర్ చేస్తున్నా. సోరకాయ పైన ఫీల్ అయితే మొత్తం తీసేసి ఇలా మనమైతే సోరకాయని దురుముకోవాలి మంచిగా. మన సోరకాయ గారెలకు వచ్చేసి మెయిన్ సోరకాయ గారెలు అన్నాం కాబట్టి ఇక సోరకాయ అయితే ఇలా తురిమి అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది శనగపప్పు 1 గంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బియ్యం పిండి అన్నమాట, ఇది బియ్యం పిండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు చిన్నగా దురుముకున్నా. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇక్కడ జీలకర్ర అయితే చాలా తక్కువ ఉంది. జీలకర్ర ఆవాల నుంచి అయితే నేను కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, జీలకర్ర నిండిందన్నమాట. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, పసుపు. ఇప్పుడైతే మనం ఈ పిండిని కలుపుకుందాము. ఇది కలుపుకున్న వెంబడే మనం గారెలు అయితే చేసేసుకోవచ్చు, నానాలే అలాంటిది అయితే ఏం లేదన్నమాట. ఓకేనా, ఇదిగో సోరకాయ నేను ఆనియన్స్ ఇదే ప్లేట్లో అయితే కలిపేసుకుంటున్నాను. ఇదిగో 1 కప్పు సోరకాయ తురుము తీసుకున్నాం కదా, ఈ కప్పు ఎంత తీసుకున్నామో సోరకాయ తురుము మనం బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలి. కరెక్ట్ ఉంది బియ్యం పిండి నా దగ్గర అయితే. ఓకేనా, చూడండి. మొత్తం మనకి ఇందులో వాటర్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మన సోరకాయలోనే వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల మనకి అవసరం లేదన్నమాట. మొత్తం కలిపేసుకోవాలి. తగినంత సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా కలర్ కోసం. పప్పు కూడా వేసేసుకున్నాం. మనకు కొద్దిగా వాటరు ఎక్కువ అంటే గట్టిగా అయిందనుకో కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఎందుకో నాకు కొద్దిగా వాటర్ ఫస్ట్ పిండి కలిపేటప్పుడు నేను ఇక్కడ వచ్చేసి వాటర్ పడతాయేమో కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అనుకున్నా. తొందరపడి మాత్రం వాటర్ మాత్రం వేసి కలపకండి. తర్వాత నేను గట్టిగా మొత్తం పిండితో అన్నీ కలుపుతూ ఉండగా తడిదనం అనేసి వచ్చేసింది, మెత్తగా అయిపోయింది. మిగతా వాటర్ అయితే అస్సలు వేయలేనన్నమాట. అదిగో చూడండి అంత మెత్తగా అయింది వాటర్ వేసి కలిపినట్టు. వాటర్ మాత్రం అస్సలు పడవన్నమాట ఇందులో. ఇలా నీట్గా అయితే కలిపి పెట్టుకొని ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మంచి ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాతనే మనము ఈ గారెలు అనేటివి ఓ పేపర్ పైన వేసేసుకొని, నేను పేపర్ కూడా చూపిస్తాను ఎలా ఉండాలి ఏంది అనేసి. ఆయిల్ పేపర్ అయినా సరిపోతుంది. స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కినాక మనం గారెలు వేసుకోవడమే.
సేమ్ మనకి ఎట్లా వేసుకోవాలంటే ఇప్పుడు మనకి వడలు వేసుకుంటాం కూడా అలానే వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలి. వేడెక్కినప్పుడు మాత్రమే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే మనం వేసుకొని ఫస్ట్ నెక్స్ట్ వాటర్లో చేతద్ది కొద్దిగా ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా ఇట్లా రౌండ్గా అంటూ కొంచెం మందంగానే నొక్కుకోవాలి, బాగుంటుంది. ఇలా అన్ని వడలాగా మనం మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా పర్వాలేదన్నమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ దానికి అయితే హోల్ ట్రై చేశాను, తర్వాత మళ్ళీ రబ్ చేసి నీట్గా అయితే చేశాను. మీరైతే హోల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హోల్స్ కూడా పెట్టుకొని చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా మరి. మన కడాయిలో ఎన్ని గారెలు పడితే అన్నీ వేసేసుకొని నీట్గా 2 సైడ్స్ అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేలా అయితే నీట్గా కాల్చుకోండి. చాలా బాగా టేస్ట్ ఉంటాయి. మన చేతుగుంటూ ఒక్కసారి ఈ సొరకాయ గారెలు తిన్నారంటే చేసి పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అయితే కన్ఫామ్గా అడుగుతారు. అంత బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ సొరకాయ గారెలు అనేటివి టేస్ట్ ఎక్సలెంట్. ఎలాంటి వాళ్ళకైనా సూపర్ టేస్ట్ అన్నమాట, బాగా నచ్చుతుంది. ఫైనల్లీ మనం అన్ని సొరకాయ గారెలు అయితే చేసుకోవడం అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి అన్నమాట ఇవి. దీంతో సర్వపిండి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సర్వపిండికి అయితే వేడే మెథడు, సేమ్ సర్వపిండి టేస్ట్ లాగానే ఉంటుంది. ఇది సొరకాయ కాబట్టి టేస్ట్ సర్వపిండిలో కూడా సొరకాయ యాడ్ చేసి చేస్తారు. ఆ రెసిపీ కూడా ఎప్పుడైనా చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మా పెద్ద పాపకైతే ఇచ్చేసా, ట్రై చేస్తుంది అన్నమాట. టేస్ట్ చేసి సూపర్ అని అయితే కాంప్లిమెంట్ ఇచ్చింది. క్లాస్ నుంచి అయితే సోను వచ్చేసింది. గారెలు చూసి షాక్ అయింది అనమాట. మస్తు టేస్ట్ ఉన్నాయంట, నచ్చినాయంట. ఎలా ఉన్నాయి సోను? సాస్ వేసుకొని ట్రై చేస్తావా? పచ్చిమిర్చి కూడా అలానే పెట్టుకొని దీని కారం ఏముండదు, సాస్ తింటును. అయితే దీన్ని పచ్చిమిర్చి అనేది మనం కోసుకోకుండా మిక్సీ పెట్టేసుకుంటే వీళ్ళకు పక్కకు తీసే పని ఉండదు అన్నమాట. బాగుందా? నీకు చిన్ను, నీకు నచ్చిందా? మెల్లె 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 ఎలా